వెల్కమ్ టు శివాజీ మ్యాథ్ హబ్. మనం ప్రీవియస్ వీడియోస్లో ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ అనే టాపిక్ మనం అర్థమెటిక్లో కవర్ చేయడం జరిగింది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ అన్ని పోటీ పరీక్షలకు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ అని మీకు అందరికీ తెలిసిందే. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ లేకుండా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి క్వశ్చన్ పేపరే ప్రిపేర్ అవ్వదని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి టాపిక్ని మనం అన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్స్ వాడి వితౌట్ యూజింగ్ ద ఫార్ములా కంప్లీట్గా షార్ట్ కట్ మెథడ్స్లో ఈ చాప్టర్ని చేయబోతున్నాం. అభ్యర్థులు అందరూ స్కిప్ చేయకుండా నా వీడియోస్ని చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా 100% కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా చాలా మంచి మంచి పాయింట్స్ అని మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే వాట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎలా? ఇందులో మనకి ఉన్న టర్మ్స్ టెక్నికల్గా ఏంటంటే ప్రిన్సిపల్, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పీరియడ్ ఆఫ్ టైం, చూడండి ఇంట్రెస్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంట్రెస్ట్ అనేది మనీ, ఎడిషనల్ మనీ పేడ్ ఆన్ ద మనీ విచ్ ఈజ్ బారోడ్ ఆర్ లెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ద మనీ బారోడ్ ఆర్ లెంట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈ మనీ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంకి బారో చేసింది లేదా అంటే లెంట్, అంటే అప్పుగా ఇచ్చింది లేదా తీసుకున్న దాన్ని మనం ప్రిన్సిపల్ అంటాం. ఏదైతే ప్రిన్సిపల్ ఉందో సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంకి ఈ ప్రిన్సిపల్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎడిషనల్ మనీ అనేది మనం పే చేయడం జరుగుతుంది. దీన్ని ఇంట్రెస్ట్ అంటాం. దిస్ ఈజ్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్, అదర్ వన్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్, ఒక ఫిక్స్డ్ మనీ మనం తీసుకున్నట్లయితే ఈ ఫిక్స్డ్ మనీ మీద మనకి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున కొంత ఎడిషనల్ మనీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి కొంత ప్రిన్సిపల్ ఒక దగ్గర తీసుకున్నారు, అతనికి 1000 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ రావడం జరిగింది ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్. ఈ 1 ఇయర్లో ఈ లోన్ క్లియర్ అవ్వకపోతే సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ సేమ్ అదే ఇంట్రెస్ట్, అంటే అదే 1000 రూపీస్ కనుక ఇంట్రెస్ట్ కట్టినట్లయితే దాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. లేదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే ప్రిన్సిపల్ కింద తీసుకున్నామో దానికి ఎడిషనల్గా కట్టినటువంటి 1000 యాడ్ చేసి 1 ఇయర్ తర్వాత కమింగ్ టు ద నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఈ తీసుకున్న ప్రిన్సిపల్కి 1000కి రెండింటికి కలిపి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ, యాన్యువల్ అయితే యాన్యువల్లీ మనము ఇంట్రెస్ట్ పే చేయడాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇంట్రెస్ట్ అనేది కాంపౌండింగ్ అవుతుంది, అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అదే మనం సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రిన్సిపల్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. సో పీరియడ్ ఆఫ్ టైం మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 1000 అయితే నెక్స్ట్ ఇయర్ 1000, థర్డ్ ఇయర్ 1000 అట్లా ఉంటుంది. మరి ఒకసారి దీంట్లో ఉన్నటువంటి చాలా మంది అభ్యర్థులు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా చాలా సింపుల్ టాపిక్, ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ఏమి ఇచ్చారు చూడండి. ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా మనీ పెయిడ్ విత్ బారోడ్ మనీ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఎక్స్ట్రా మనీ పెయిడ్ విత్ బారోడ్ మనీ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ద మనీ బారోడ్ ఆర్ లెంట్ అవుట్ ఫర్ ఎ సర్టెన్ టైం. ఈ మనీ అనేది మనం బారో చేసినా లేదా లెంట్ చేసినా, అంటే అప్పుగా తీసుకున్నా లేదా అప్పుగా ఇచ్చినా కొంత పీరియడ్ ఆఫ్ టైంకి దాన్ని మనం ప్రిన్సిపల్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి ఇంట్రెస్ట్ పేర్ 100 per annum. ప్రతి 100 రూపాయలకి సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. 5%, 3%, 12% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ప్రిన్సిపల్ పి, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే when interest is calculated on borrowed money the obtained money is called simple interest. మనం ఏదైతే అప్పుగా తీసుకుంటున్నామో దాని మీద ఎడిషనల్గా కట్టినటువంటి మనీని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ when after the compound, చూడండి, when after the completion of a fixed period, interest accrued on the
principal as well as interest on the principals. This interest is known as compound interest. అంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఈ ఇంట్రెస్ట్ అనేది మనకి కాంపౌండింగ్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, అలాగే ప్రిన్సిపల్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున యాడ్ అవుతుంది. ఇది మనం ఇంకా లోతుగా మనం సంస్థలో చూసేటప్పుడు ఈజీగా మనకి ఈ డిఫరెన్షియేషన్ అనేది క్లియర్గా అర్థం అవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైం పీరియడ్, చూడండి పీరియడ్ ఆఫ్ టైం, అలాగే ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం, సంవత్సరానికి మనం తీసుకోవాలి. ఆర్ అనేది ఏ అమౌంట్, ఐ ఇంట్రెస్ట్. ఏ అంటే అమౌంట్, అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేదాన్ని మనం అమౌంట్ అని చెప్పి అంటాం. సో మొత్తం ఈ అమౌంట్ అంతా క్లియర్ చేస్తే కనుక లోన్ అనేది క్లియర్ అవుతుంది. అది ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో ఇంపార్టెంట్గా మనం కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఏంటంటే ఇక్కడ చూడండి, ఫార్ములాస్ మనం వాడం, బట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి అందరికీ తెలిసిందే, పీటీఆర్ బై 100, ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం బై 100. అలాగే ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఇది 1 ప్లస్ టీఆర్ బై 100, 1 ప్లస్ టీఆర్ బై 100. అంటే ఇక్కడ మనకి అమౌంట్ కావాలంటే ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో యాక్సిలరీ ఫార్ములా ఉంటాయి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పి కావాలనుకోండి, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. పి కావాలి కాబట్టి మిగతా టీఆర్ ఇక్కడ రాసేది. అంటే ప్రిన్సిపల్ కావాలంటే ఈ ఫార్ములా వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఈ ఫార్ములాతో కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఇందులో టీ కావాలని అంటే 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై, ఇక్కడ టీ ఇక్కడ రాసేసాం కాబట్టి మనకి ఏం మిగిలిందంటే పిఆర్ మిగిలింది. పిఆర్ చూడండి, పిఆర్. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్ఐ బై 100 ఇంటూ ఎస్ఐ బై, ఇక్కడ ఆరు వాడాం కాబట్టి ఇంకేముంటుందంటే పీటీ అని ఉంటుంది. చూడండి, ప్రిన్సిపల్ అలాగే టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, అలాగే అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. అమౌంట్ కావాలని అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే వస్తుంది అమౌంట్ అనేది. జస్ట్ జనరల్గా మనం డిస్కస్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఇవి. యాక్చువల్గా ఇన్ని ఫార్ములాస్ మనకి మనం ప్రాబ్లం చేసేటప్పుడు అవసరం ఉండదు. మన షార్ట్ కట్ మెథడ్స్లోనే వితౌట్ ఫార్ములా అనేది సాల్వ్ చేద్దాం. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలాంటి ఫార్ములాస్ ఉండడం జరుగుతుందో చూస్తే, చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్, వేర్ పీరియడ్ ఆఫ్ టైం ఎన్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇది అమౌంట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్లోంచి ప్రిన్సిపల్ తీసేయాలి. అంటే ఏ మైనస్ పి కాబట్టి తీసేస్తే అమౌంట్ చూడండి, పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ పి. దీన్ని మనం చూడండి ఎట్లా రాయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ కామన్ తీసేస్తే పి అనేది పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. పి కామన్ తీసేస్తే అమౌంట్కి ఇక్కడ మనం చూడండి సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చేస్తామంటే మనం అమౌంట్లో వచ్చి ప్రిన్సిపల్ తీసేస్తాం కాబట్టి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అవుతుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే మనం ముందు అమౌంట్ కనుక్కొని ఆ వచ్చిన అమౌంట్లో వచ్చి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేసేసాలి. మరి దీంట్లో మనకి ఇంకా ఫార్ములా ఉంటాయి. ఏంటంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ, కాంపౌండెడ్ యాన్యువల్ అంటే ఇది ఫార్ములా. అంటే మనం సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టే పద్ధతిలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక పే చేసినట్లయితే ఈ ఫార్ములా ప్రకారంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని అంటాడు. కాంపౌండెడ్ చాలా ఇంపార్టెంట్, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే మనం ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రయాణం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే చూడండి, హాఫ్ ఇయర్లీ అంటే ఇయర్లో 2 హాఫ్ ఇయర్లు ఉంటాయి. అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అనేది డబుల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫ్ అవుతుంది. అంటే ఫార్ములా ఎట్లా మారిపోతుంది అంటే చూడండి, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అమౌంట్ తీసుకున్నట్లయితే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయితే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్
R/2. ఎందుకంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సగం అయిపోతుంది. బై 100 హోల్ పవర్ ఆఫ్ 1 ఇయర్కి 2 హాఫ్ ఇయర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫార్ములాలో 2n అనేది వస్తుంది. అంటే ఇది ఏమవుతుందండి ఫైనల్గా P ఇంటూ 1 ప్లస్ R/200 అవుతుంది. చూడండి ఇక్కడ 2/100 అంటే ఇంటూ 1/100 అవుతుంది. R/200 హోల్ పవర్ ఆఫ్ 2n అనేది కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనేది దానికి మన ఫార్ములా వస్తుంది. మరి కాంపౌండెడ్ క్వార్టర్లీ అయినట్లయితే కాంపౌండెడ్ క్వార్టర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటాడు. మనకున్న ఫార్ములా ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ ఆఫ్ n. మరి క్వార్టర్లీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బై 4 అవుతుంది. 1 ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి ఇది 4n అవుతుంది. అంటే ఇది ఏమవుతుందంటే చూడండి A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/4/100 హోల్ పవర్ ఆఫ్ 4n అవుతుంది. ఎందుకంటే 1 ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి 4n అవుతుంది. ఇక్కడ మనం బై 4 చేస్తున్నాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ చూడండి R/400 హోల్ పవర్ ఆఫ్ 4n అనేది అవుతుంది. ఇది క్వార్టర్లీ ప్రకారంగా ఎవ్రీ క్వార్టర్ ఇయర్కి కూడా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కనుక ఛార్జ్ చేసినట్లయితే ఏ విధంగా ఫార్ములా మారుతుంది. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ అనుకోండి, అప్పుడు P ఇంటూ R/100 హోల్ స్క్వేర్ అనేది మనం తీసుకుంటాం. మరి 3 ఇయర్స్కి అయితే 4 ఇయర్స్కి అయితే చాలా రకాల ఫార్ములాస్ అన్ని మారిపోతుంటాయి. మీరు చూసినట్లయితే ఈ ఫార్ములాస్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, మనకి డిఫికల్టీగా ఉంటాయి. బట్ అందుకోసం మనం వితౌట్ ఫార్ములా డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే దానికి అసలు మనం ఎలాంటి ఫార్ములా అప్లై చేయక్కర్లేదు. డైరెక్ట్గా వాడు 3 ఇయర్స్కి ఇవ్వనివ్వండి, 4 ఇయర్స్కి ఇవ్వనివ్వండి, 2 ఇయర్స్కి ఇవ్వనివ్వండి, మనం వితౌట్ ఫార్ములా అనేది డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఎలాంటి ఫార్ములాని కూడా గుర్తు పెట్టుకోవక్కర్లేదు. ఇది జనరల్గా మనకున్నటువంటి బేసిక్గా అవసరమైనటువంటి ఫార్ములాస్. కంగారేమీ పడక్కర్లేదు. మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఒకసారి చూసినట్లయితే హౌ టు సాల్వ్ ద క్వశ్చన్స్, ఒకసారి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280 at 5% per annum ఫర్ 3 ఇయర్స్ అని ఇచ్చారు. 3 ఇయర్స్కి 5% రేటు చొప్పున 1280 రూపాయలకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎట్లాంటి ఫార్ములా కూడా ఇక్కడ అప్లై చేయొద్దు. ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఎలా చేస్తాం మనం ఈ సమ్ అంటే చూడండి, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఇచ్చారంటే చూడండి 1280 అని ఇచ్చారు. 1280 ఇచ్చారు. 3 ఇయర్స్కి కావాలి మనకి. చూడండి ఇది ఫస్ట్ ఇయర్, లెట్ ఇట్ బి ది సెకండ్ ఇయర్, దీన్ని మనం థర్డ్ ఇయర్ కింద తీసుకుందాం. 3 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి 5%. 5% ఫ్రాక్షన్లో రాసినట్లయితే 5/100. 5/100 అంటే 5 1s 5 20s అంటే 1/20. 5% అంటే 1/20 అంటే ఇక్కడ 1280 అనేది 1/20 చేయండి. 1/20 చేసినట్లయితే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ 128/2 ఉంటుంది. 128/2 అంటే ఏమవుతుంది మనకి 64 అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్కి 64 రూపీస్ అనేది యాడ్ అవుతుంది ఈ 1280 మీద. మరి సెకండ్ ఇయర్ కూడా సేమ్ పర్సంటేజ్ కాబట్టి 1/20 చేస్తే 64 అవుతుంది. థర్డ్ ఇయర్ కూడా సేమ్ పర్సంటేజ్ కాబట్టి 64 అవుతుంది. మొత్తం ఈ 64 + 64 + 64 చూడండి ఎంత అవుతుందంటే 192 రూపీస్ అనేది అవుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1280 అట్ ద రేట్ ఆఫ్ 5% per annum ఫర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్కి మనకి 192 రూపీస్ అనేది వచ్చింది. ఇందులో మనం ఎలాంటి ఫార్ములా అప్లై చేయలేదు. ఆన్సర్ చూసుకోండి 192 రూపీస్. మనం ఇంకొక అప్రోచ్లో కూడా చేయొచ్చు. ఇదే క్వశ్చన్ మనం ఇంకొక అప్రోచ్లో ఎలా చేయొచ్చు చూడండి. 5% అంటే 5/100. 5/100 వాడు 3 ఇయర్స్కి అడిగారు కాబట్టి ఈ పైన ఉన్నటువంటి 5ని ఇంటూ 3 చేస్తే 15/100. అంటే దీని అర్థం ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఈ 15 అనేది సింపుల్ ఇంట్రెస్ట్, 100 అనేది ప్రిన్సిపల్, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే 115 అనేది మనకి అమౌంట్ అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై ఫామ్లో రాసుకోవచ్చు. చూడండి 5 3s అలాగే 5 20s. దీంట్లో ఈ 3 అనేది 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్, ఈ 20 అనేది మనకి ప్రిన్సిపల్. అకార్డింగ్ టు ద క్వశ్చన్, ఈ క్వశ్చన్లో మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు 1280. అంటే మనకి ఈ ఫ్రాక్షన్లో ఈ 20 అనేది ప్రిన్సిపల్, 3 అనేది ఇంట్రెస్ట్, 23 అనేది అమౌంట్. చూడండి
3 అనేది ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్, ఎందుకంటే 3తో ఇంటూ చేసాం మనం 3 ఇయర్స్. 20 అనేది ప్రిన్సిపల్, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే 23 అనేది అమౌంట్. మరి ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చారు కాబట్టి ఇందులో ప్రిన్సిపల్ అంతా అకార్డింగ్ టు ద ఫ్రాక్షన్ ప్రిన్సిపల్ ఈస్ 20. అంటే 20 అంటే 1280 అనమాట. క్వశ్చన్లో 1280 ఇచ్చారు. మనకేం కావాలి? 3 అంటే ఇంట్రెస్ట్ మాత్రమే కావాలి. అంటే 3 అనేది ఎంత అవుతుందో కావాలి. అంటే ఇక్కడ చూడండి రిలేషన్ ఇక్కడ చూసినట్లయితే 0కి 0 క్యాన్సిల్ చేసేస్తాం. 2 టైమ్స్ ఆఫ్ 64 అంటే 264 128 కాబట్టి మనం 3 into 64 చూసుకున్నట్లయితే 192 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది ఒక అప్రోచ్. ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. మనం ఎలాంటి ఫార్ములా కూడా అప్లై చేయాల్సిన అవసరం రాదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 2లో చూడండి, రాణి borrowed an amount of 2 lakhs from the bank to start a business. How much simple interest did she pay at the rate of 7% per annum after 2 years? రాణి 2 లక్షలు తీసుకుంది. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాల తర్వాత ఈమె ఎంత కట్టాలని అడుగుతున్నారు. చూడండి, ఈవిడ ఎంత తీసుకుందంటే 2 లక్షల రూపాయలు తీసుకుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% అంటే 7/100. అంటే ఇక్కడ మనం 7/100 వేద్దాం ఫస్ట్ ఇయర్, అలాగే 7/100 వేద్దాం ఇది సెకండ్ ఇయర్. 7/100 అంటే చూడండి ఇక్కడ 2 zeros, ఇందులో 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2000 ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్లో 7 ఉంది. 7 into 2000 చూడండి 14,000. చాలా ఈజీ అండి, 14,000. మళ్ళీ చూడండి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే పైన 2000 ఉంటుంది. 2000 into 7 14,000. అంటే సేమ్ రేట్ ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుందంటే 14,000 వస్తుంది. మరి ఫస్ట్ ఇయర్ 14,000, సెకండ్ ఇయర్ 14,000 కాబట్టి ఇంట్రెస్ట్ అనేది చూడండి 28,000 అనేది అవుతుంది. మనకి ఇక్కడ 2 lakhsకి ఆన్సర్ అనేది 28,000 అవుతుంది. సింపులే కదా. సో మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూడండి. మనం ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు, ప్రతి క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ సమ్ కానీ ఇన్వెస్టెడ్ అట్ 12.1/2% సింపుల్ ఇంట్రెస్ట్ per annum అమౌంట్స్ 8,250 ఆఫ్టర్ 2 years. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. అంటే 2 సంవత్సరాల తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి అమౌంట్ ఇచ్చారు, ప్రిన్సిపల్ అనేది మనకి ఇవ్వలేదు, అమౌంట్ ఇచ్చారు. అయితే ఈ ఫ్రాక్షన్ చూడండి 12 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12 ఇచ్చారు. 12 కనుక ఫ్రాక్షన్లో రాసినట్లయితే 1/8 అవుతుంది. గుర్తుపెట్టుకుంటే మంచిదే. లేదు అంటే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే చూడండి 2 12 24 + 1 25 ఇక్కడ పర్సెంటేజ్ కాబట్టి 100. అంటే ఇది ఏమవుతుందంటే 25/200 అవుతుంది. సింప్లిఫై చేస్తే 25 ones 25 8s. 12 and 1/2 కనిపించగానే అభ్యర్థి 1/8 అనే ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా సమ్మానం చేయొచ్చు. 12 and 1/2 కనిపించిన దగ్గర 1/8 గుర్తుపెట్టుకోండి. 1/8 అనేది దీనికి ఫ్రాక్షన్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి ఆఫ్టర్ 2 years అంటున్నారు. ఆఫ్టర్ 2 years తర్వాత అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇంటూ 2 చేయాలి న్యూమరేటర్ని. ఇక్కడ చేసినట్లయితే మనకి ఫ్రాక్షన్ 2/8 అవుతుంది. 2/8 అవుతుందంటే ఇక్కడ చూడండి 8 అనేది ప్రిన్సిపల్, 2 అనేది ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. 8 + 2 2 యాడ్ చేస్తే 10 అనేది మనకి అమౌంట్. మరి ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చారు? 8,250. ఇక్కడ అమౌంట్ తీసుకున్నట్లయితే 8 అనేది అమౌంట్, 8 అనేది ప్రిన్సిపల్. అమౌంట్ కావాలంటే ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది అమౌంట్. అంటే 2 + 8 అంతా 10. ఈ అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చారంటే 8,250 అనేది ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో. మనకేం కావాలంటే ఇంట్రెస్ట్ కట్టాలి ఫర్ 2 years కాబట్టి అక్కడ 2 వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఒకసారి చూడండి 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 10 into చూడండి 10 into 8 25, 10 into 8 25 చేస్తే మనకి ఇది వస్తుంది కాబట్టి 2 into 8 25 చేయండి. 8 25 2s ఎంత అవుతుందంటే 1,650 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఆన్సర్ అనేది 1,650 రూపీస్. సింపుల్గా మనం చేయొచ్చు. ఒకసారి చూసుకోండి, ఈ న్యూమరేటర్లో ఉండేది ఇంట్రెస్ట్, ఇక్కడ డినామినేటర్లో ఉండేది ప్రిన్సిపల్. ఈ రెండు కలిపితే వచ్చేది అమౌంట్. ఈ ఇంట్రెస్ట్ 2 yearsకి మనం తీసుకున్నాం, ఎందుకంటే 2తో మల్టిప్లై చేసాం కాబట్టి. లేదంటే 1 year కట్టి దాన్ని డబల్ చేసేసి మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్లో ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్లో ఏమవ్వడం జరిగిందంటే చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం? చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నటువంటిది. చూడండి, ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years, కొంత మనీ అనేది దానికదే డబుల్ అయిపోతుంది 10 yearsలో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా లెట్ ద మనీ, ఈ మనీని మనం 1 రూపీ అనుకోండి. 1 రూపీ, జస్ట్ 1 రూపీ అనుకుందాం. 1 రూపీ అనుకుంటే ఈ 1 రూపీ ఏమవ్వాలి? డబల్ అవ్వాలి. డబల్ అవ్వాలంటే ఎంత అవ్వాలి? 2 రూపాయలు అవ్వాలి. అంటే ఎంత? ఈ 1 రూపీకి 2 రూపీకి మధ్యలో వేరియేషన్ 1 రూపాయి, అంటే రూపాయి పెరిగింది. 1 రూపీ అనేది డబుల్ చేసాం, 1 రూపీ పెరిగింది. ఏదైతే పెరిగిందో దాన్నే మనం ఇంట్రెస్ట్ అని అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్గా తీసుకుంటాం. 1 రూపాయి మనం తీసుకున్నాం ప్రిన్సిపల్ కింద, అదేమొచ్చి డబల్ అయ్యింది. ఇప్పుడు 1 రూపాయి యాడ్ అయింది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రిన్సిపల్ 1 రూపాయి, అలాగే ఇంట్రెస్ట్ అనేది కూడా 1 రూపాయి. ఇది మనకి 2 అనేది డబల్ అయింది కాబట్టి అది అమౌంట్ అవుతుంది. మనకేం కావాలి? ఆర్ కావాలి. మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా వాడితే PTR/100 అనే ఫార్ములా వాడతాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి? 1 రూపీ వచ్చింది. ప్రిన్సిపల్ మనం ఎంత తీసుకున్నాం? 1 రూపీ తీసుకున్నాం. అలాగే టైం వాడు ఇచ్చాడు 10 years. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కావాలి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం బై 100. 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 10 ఉంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 10 × 1 10, R × 1 R. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వచ్చిందంటే 10 వచ్చింది. అంటే R అనేది 10% వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ వాట్ టైం, ఇక్కడ టైం అడుగుతున్నారు. ఇన్ వాట్ టైం ఈ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4 times సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్, చూడండి, ఎట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5% per annum ఇచ్చారు. ఇక్కడ సేమ్ మోడలే చూడండి, 4 times అవ్వాలి. ఒక సమ్ అనేది 4 times అవ్వాలి కాబట్టి మన దీంట్లో ఏం చేద్దాం అంటే 1 రూపాయి తీసుకుందాం. 1 రూపాయి తీసుకుందాం. ఇదేమవుతుందండి? 4 rupees అవుతుంది. అంటే ఎంత యాడ్ అయిందండి? 3 rupees యాడ్ అయింది. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఈ ఫార్ములా రాని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ ఫార్ములా మనం వాడుతున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎంత యాడ్ అయింది? మనకి 3 rupees యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాం? 1 రూపీ తీసుకున్నాం. టైం మనం కనుక్కోవాలి, ఇవ్వలేదు టైం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 5 ఇచ్చారు బై 100. 5 ones 5 20s. క్రాస్ మల్టిప్లై చేయండి. 20 × 3 60. అంటే టైం ఈజ్ ఈక్వల్ టు 60 years అనమాట. టైం అనేది ఇక్కడ 60 years అనమాట. చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఆన్సర్ అనేది ఇక్కడ 60 years అవుతుంది. ముందు సమ్మకి అయితే 10% అనేది అవుతుంది. మనం ఎలాంటి ఫార్ములాస్ వాడలేదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అనేది చాలా సింపుల్. ఇది అందరికీ తెలిసిన ఫార్ములాయే. ఎవరైనా కూడా అది